కెనాల్సన్ గారు మనతో మాట్లాడడానికి జవహర్ గారు మాజీ మంత్రి టీడీపీ నాయకులు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చారు. గుడ్ ఈవినింగ్ జవహర్ గారు. జవహర్ గారు, ఈ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన హిందువులు కూడా ఒకంత ఆశ్చర్యానికి ఆందోళన కూడా చెందుతున్నటువంటిది. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు పాస్టర్లకి డబ్బులు ఇవ్వడానికి టీడీపీ ముందుకొచ్చింది? గతంలో వైసీపీ ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే ముందుకొచ్చిందో ఇదే డెసిషన్తో అప్పుడు వ్యతిరేకించినటువంటి టీడీపీ బీజేపీ ఈ రోజు క్రైస్తవ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నటువంటి ఒక రకమైన వ్యూహంగా ఇది చూడాలా అని అడుగుతున్నారు. నమస్కారం మీకు, అదేవిధంగా రాజకీయ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఈ రోజు కూటమి ప్రభుత్వం రాకముందే 2014-19 మధ్యలోనే మాస్టర్లకు ఇస్తామని చెప్పేసి మేమంతా కూడా వాళ్ళకు వాగ్దానం చేయడమే కాకుండా ఆ విధంగా వాళ్ళందరి దగ్గర కూడా మేము తీసుకున్న సందర్భం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని అమలు చేసిందే తప్ప అసలు దాని మూలం అనేది తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 14-19లోనే చేసిందనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా ఈ రోజు లౌకిక రాజ్యంలో ఉన్నటువంటి దాని లౌకికత్వం మీద నమ్మకం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఇమాములకి మౌజాములకి ఇచ్చినట్టుగానే ఈ రోజు పాస్టర్లకు కూడా ఇచ్చారు. అది కూడా గుడ్ ఫ్రైడే రోజు ఒక మంచి శుభ శుక్రవారం రోజు ఇచ్చినటువంటి సందర్భం. దాన్ని ఈ రోజు హిందువులు బాధపడాల్సిన పని లేదు, ఇంకోటి బాధపడాల్సిన పని లేదు. ఈ రోజు హిందువుల డబ్బులు ఇంకోటి డబ్బులు తీసుకొచ్చి లేకపోతే ఒక కులాన్ని ఒక మతాన్ని కాదు డబ్బులు అవి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిలో భాగంగా అందరినీ ఇక్కడ సమాన అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరినైతే ఆదుకోవాల్సి ఉందో, ఎవరికి అవసరతలు ఉన్నాయి అనేది గుర్తించి చేసినటువంటి సందర్భాన్ని తీసుకోవాలి తప్ప హిందువులకు వ్యతిరేకంగానో లేకపోతే ఇంకోటికి వ్యతిరేకంగానో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. రైట్. అయితే జవహర్ గారు, అయితే మీ ఆలోచననే గత ప్రభుత్వం అమలు చేసింది అని చెప్తున్నారు కదా, మరి మీ ఆలోచనని అమలు చేస్తున్నప్పుడు మరి మీరే ఎందుకు వ్యతిరేకించారు? అసలు మేము వ్యతిరేకించిన సందర్భం అనేది లేదమ్మా. ఎందుకంటే పాస్టర్లకు ఇవ్వకూడదు, లేకపోతే ఇమాములు మోజవులు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం అనేది మీకు తెలుసు కదా. అదేవిధంగా క్రిస్టియన్స్ పాస్టర్స్ కూడా ఇవ్వమని రిజిస్ట్రేషన్ చేపించి చర్చల నిర్మాణానికి కూడా 2018-19లో ఇచ్చినటువంటి సందర్భం ఒకసారి గుర్తించుకోవాలి. అదే జీవోలు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు ఎక్కడో ట్రాఫిక్ లో బయలుదేరి వెళ్తున్నాను కాబట్టి మీకు ఫోన్ లో చూపించే పరిస్థితి లేదు. ఆ జీవోలు కూడా చర్చల నిర్మాణానికి, చర్చల యొక్క దీనికి నిర్మాణం అంటే చర్చలు ఎక్కడైతే ఇదై ఉన్నాయో వాటి కన్స్ట్రక్షన్ కూడా మేము ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఎంత అని చెప్పి ఇచ్చినటువంటి సందర్భాలు 2014-19లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. ఈ రోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులు చేస్తున్నాడు ఇంకోటి అనే దాని మీద కాదు. ఈ రోజు బలవంతపు మత మార్పులను వ్యతిరేకించాము. అదేవిధంగా ఎవరైతే హిందూ దేవాలయాలు కూలగట్టనుకో లేకపోతే దేవుడి మీద దాడి చేశారో ఆ విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నాం తప్ప క్రైస్తవుల వ్యతిరేకంగా అది ప్రభుత్వానికి. కాబట్టి క్రైస్తవులకు ఇవ్వద్దని ఎక్కడా కూడా చెప్పిన సందర్భం లేదు. అదేవిధంగా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, 2017-19 మధ్యలో పాస్టర్ల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేపించేసి వాళ్ళకి సహాయం చేయాలనేది ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఈ రోజు లౌకిక భారతదేశంలో లౌకికత్వం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో ఈ చేయటం అనేది కానీ, ప్రభుత్వం చేయడం అనేదాన్ని కానీ వేరే వాళ్ళు ఎవరైనా చూపించడం కానీ లేకపోతే ఎవరు మనోభావాలు దెబ్బతించడం కాదు. ఆదుకోవటం, వాళ్ళని ఆదరించడం, వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం. అయితే కొందరు వ్యతిరేకిస్తున్నది ఏంటంటే లౌకికవాదం, ఈ పదాన్ని ఉపయోగించేసి ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అంటే మైనారిటీ ఓట్స్ ని మీ వైపు మళ్లించుకోవడం కోసం, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఇలాంటి వాటితో ముందుకొస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ రకంగా పాస్టర్లకు కనుక గవర్నమెంట్ నుంచి డబ్బు ఇస్తే మరి మిగతా మతాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్సే ముందు మనము చూస్తావేమో కదా జవహర్ గారు? ఇప్పుడు మనకి ఈ రాష్ట్రంలో ఉన్నది 3 ప్రధానమైనటువంటి మతాలు. హిందూ మతం, 2 ముస్లిం మతం, 3 క్రైస్తవ మతం. హిందూ మతానికి దేవాలయాలు కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఎన్ని కూడా చేస్తా ఉంటారు. పూజాధికారులు కానీ లేదంటే అర్చకులకు వేతనాలు కానీ లేదంటే ఆఖరికి శిరోమండనం చేసేటటువంటి వాళ్ళకు కూడా వేతనాలు ఇచ్చిన పరిస్థితి హిందూ మతంలో ఉంది. ముస్లింలకు సంబంధించి ఇమాములకి మౌజావులకి ఇస్తా ఉన్నాం, క్రైస్తవులకు సంబంధించి పాస్టర్లకు ఇస్తా ఉన్నాం. ఇంక దీనిలో వేరియేషన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖలో
సమర్థవంతంగా చేసేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరిని కూడా పూజారులు కానీ వీళ్ళని కానీ ఆదుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు అదే కాకుండా ఆలయ కమిటీల్లో కూడా ఎప్పుడు లేని విధంగా బ్రాహ్మణులను తీసుకొచ్చి ఆలయ కమిటీలో పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది పర్వాలేదు. జవహర్ గారు ఒక్క నిమిషం లైన్ లో